హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 లేదా 3 పాత్రలో నటిస్తున్నారట. చాలా స్పీడ్గా షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 110 మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ వీరిద్దరు కాంబో కోసం చాలా వెయిట్ చేస్తున్నారన్నమాట. మూవీ లవర్స్ అంతా కూడా అంటే వీరిద్దరు కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కాబట్టి ఇప్పటికే 3 సినిమాలు ఎలాంటి హిట్ అందుకుందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఎన్బికే 110 తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్లో నటిస్తారు అన్న విషయానికి వస్తే చాలా క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. చాలామంది యువ డైరెక్టర్లు బాలకృష్ణ కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో ప్రశాంత్ వర్మ, అలాగే హరీష్ శంకర్, అలాగే రాహుల్ సాంక్రిట్యాన్, ఇతను కూడా నాని డైరెక్టర్ అనమాట. శ్యామ్ సింగరాయ్ మూవీకి డైరెక్టర్, అలాగే ట్యాక్సీ వాళ్ళ మూవీకి కూడా డైరెక్టర్ అనమాట. రాహుల్ సాంక్రిట్యాన్ బాలకృష్ణకు ఒక స్టోరీ అయితే చెప్పారంట. పీరియాడికల్ డ్రామా అన్న మూవీ అయితే వినిపిస్తుంది. బాలకృష్ణకు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. మరి చూడాలి ఫైనల్గా రాహుల్తో బాలకృష్ణ సినిమా చేస్తారా లేదా అనేది. అంటే యువ డైరెక్టర్ చాలామంది పేర్లు అయితే వినిపిస్తుంది. అలాగే అనిల్ రావుపూడితో కూడా సినిమా చేస్తా అంటున్నారు. అలాగే గోపీచంద్ మల్లేనితో కూడా చాలామంది యువ డైరెక్టర్లు బాలకృష్ణ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎన్బికే 109 మూవీ తర్వాత అఫీషియల్గా ఏ మూవీలో నటిస్తారు అనేది అఫీషియల్గా అప్డేట్ వచ్చేంత వరకు మనం గట్టిగా ఏది చెప్పలేం ఎవరి డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తారు అనేది. బట్ ఎక్కువ శాతం దాదాపుగా బోయపాటి శ్రీనుతో అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది చాలా గట్టిగా. వాటికి సంబంధించిన అప్డేట్ కూడా అతి త్వరలో రాబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి చూడాలి బాలకృష్ణ ఎన్బికే 109 మూవీ తర్వాత ఎవరి డైరెక్షన్లో నటిస్తారనేది.